కాటికాపర్ల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరు మండల కాటికాపర్ల సమావేశ మండల కేంద్రంలోనే సంజీవయ్య నగర్లో ఆ సంఘం జిల్లా నాయకులు రంగన్న అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనందబాబు, జిల్లా ఉపాధ్యక్షులు రాజా రమేష్ మాట్లాడారు. వృత్తి గుర్తింపు కోసం వృత్తిదారులందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి. వృత్తి పరికరాలను ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్లతో భవిష్యత్ పోరాటాన్ని కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం కాటికాపర్ల నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఎస్డీకేఎస్ నూతన మండల అధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా గిరి, ఉపాధ్యక్షులుగా తిమ్మరాజు, గిడ్డయ్య, సహాయ కార్యదర్శులుగా బతుకన్న, రాంబాబు, కమిటీ సభ్యులుగా పెద్దరాజు, వేణుగోపాల్, శేఖర్, చిన్న గిడ్డయ్య, శివరామకృష్ణ, కర్రెన్న, తిమ్మప్ప, శ్రీనివాసులు, తిరుమలేశ్వరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కానీ మన సంఘం ఈ సంఘం కేవలం ఏదో మన ప్రాంతంలో ఉండే సంఘం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంఘం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం. ఈ సంఘంలో మనిషి మారుతాడు, సంఘం మారదు. ఆందోళన మారచ్చు, కానీ సంఘం అంటే సంఘంలో ఇంట్లో వచ్చి ఆ సంఘంలో పనిచేస్తూ. కానీ మన కర్ణాటకలో పోరాటం నిర్వహించాం. ఎంత పోరాటం నిర్వహించాం కర్ణాటకలో నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఒప్పుకోయింది. ఆ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పేసి ఒప్పుకోయింది. ఐడెంటిటీ కార్డు ఇచ్చింది, వృత్తి పరికరాలు ఇచ్చింది, మీకు 4వ తరగతి ఉద్యోగంలో గుర్తిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి సర్వేలు చేస్తా ఉంది. ఎక్కడ ఏ ఊరిలో తీసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రాంతానికి తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో సాధించుకోగలిగింది ఆంధ్ర రాష్ట్రంలో మనం సాధించుకోలేమా? ఆంధ్ర రాష్ట్రంలో మనం సాధించుకోలేమా? సాధించుకుని తీరుతాం. ఎందుకు సాధించుకోలేము? ఐక్యత లేదు కాబట్టి సాధించుకోలేము అని చెప్పేటువంటి ఒక భయం. కాబట్టి మనదే ఐక్యంగా తిరగగలిగితే, ఐక్యంగా మాట్లాడగలిగితే, ఐక్యంగా ప్రశ్నించగలిగితే, ఐక్యంగా నడవగలిగితే తప్పకుండా 100% మన హక్కును మనం సాధించుకుంటాం. అందుకోసం గుర్తించి 4వ తరగతి ఉద్యోగంగా నియమించాలా, మా వృత్తి పరికరాలు ఉచితంగా ఇవ్వాలని చెప్తుంది. వృత్తి పరికరాలు ఏంటి? మనం సెలవు తీసుకుంటాం, గడప తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం, వీటితో పాటు మనం అనుకున్నది ఏంటంటే మేము అదే కుళ్ళినా ముప్పినా రోగం వచ్చినా మా చేతులతో ముట్టుకుంటాం. చేతులు బోధలు చూస్తున్నాం. చాలా చోట్ల శ్మశానాలు ఎక్కువ ఉంటాయి. సాధించాలి శ్మశానం. మనం చూస్తాం మిగతా వాళ్ళ శ్మశానాలు ఏమో కానీ 300 వస్తే వాళ్ళు పూసేటువంటి శ్మశానాలన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. 3 వస్తే మీరు పూసేటువంటి స్థలం ఇంతే ఉంటుంది.